आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नजर। जडचला से कांग्रेस के रुकने असम्बली अनिरुद्ध रेड्डी ने कहा कि रियासत में कांग्रेस हुकूमत के तकरीबन 2 साल मुकम्मल होने के तनाजुर में आवाम की ख्वाहिश है कि आइंदा काबीना में नौजवान क़यादत को भी मुनासिब नुमाइंदगी दी जाए। उन्होंने कहा कि नौजवान अरकान असम्बली को वजारती जिम्मेदारियाँ सौंपने से नई क़यादत को आगे आने का मौका मिलेगा और अवामी तवक्कुआत भी पूरी होंगी। अनिरुद्ध रेड्डी ने इस उम्मीद का इजहार किया कि नई काबीना की तश्कील या तोसी के दौरान नौजवान कायदीन को भी शामिल किया जाएगा। ताहम उन्होंने वाज़ेह किया कि वजारती ओहदों की तकसीम का अख्तियार मुकम्मल तौर पर कांग्रेस हाईकमान और वज़ीर आला रेवंत रेड्डी के पास है और इस सिलसिले में जो भी फैसला किया जाएगा वो उसे खुश दिली से कबूल करेंगे और पार्टी के फैसले के पाबंद रहेंगे। చాలా మంది మీడియా వాళ్ళే మీరే మాట్లాడుతున్నారు, వాళ్ళది అయిపోయింది ఇంకా కొత్త వాళ్ళు వస్తారా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు చేతులు కట్టుకొని నిలబడేదానికి. మా రీజనల్ పార్టీలో ఏమో పోయి చేతులు కట్టుకొని కాలు మొక్కుతారు. ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఏది ఉన్నా కానీ మా బాసు ఏఐసిసి బాస్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, గాంధీ కుటుంబం, స్టేట్కి వచ్చినప్పుడు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, పొలిటికల్గా వచ్చినప్పుడు మా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గారు, ఇన్ఛార్జ్ గారు మీనాక్షి గారు, ఏది ఉన్నా కానీ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు 2 ఏళ్ళు అయిపోయింది కదా మార్చాలి అని కొంతమంది అంటున్నారు. పాపం వీళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు, దాంట్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసిన వాళ్ళకి నా అభిప్రాయం నాదేంటంటే వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళనే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా కొంతమంది అంటున్నారు మళ్ళీ వాళ్ళ 2 ఏళ్ళు అయిపోయింది కదా వాళ్ళని మారుస్తా అంటున్నారు కదా, మళ్ళీ మినిస్టర్లది కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా మళ్ళీ వాళ్ళని కూడా మారుస్తారా అని కూడా అంటున్నారు. అదని ఎమ్మెల్యే నా అభిప్రాయం నేను కూడా చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు, మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ జీ వచ్చింది. సో ఇవన్నీ మా అభిప్రాయాలు. కానీ ఏదున్నా కానీ బాస్ ఈజ్ అవర్ ఏఐసిసి. ఇక్కడ మా బాస్ రేవంత్ రెడ్డి గారు, మా బాసు పీసీసీ మహేష్ గారు, వీళ్ళందరూ వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. వాడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని కట్టుబడి ఉంటాం. కానీ నా నిర్ణయం, నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ 2 years అయిపోయింది కొత్త వాళ్ళు కావాలంటే మన మినిస్టర్ కూడా 2 years అయిపోయింది కదా అని కూడా ప్రజలు మాట్లాడుతున్నారు అనేది నేను చెప్తున్నాను. అంతే. థ్యాంక్ యూ.